ఓటుకు నోటు కేసులో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, తుది తూర్పు రాబోతుంది అని కూడా చాలా రోజుల నుంచి కూడా హడావిడి జరుగుతుంది. కొంతమంది అయితే ఇటు బీఆర్ఎస్ చేసిన తప్పులు మీరు క్లోజ్ చేస్తాం, మీరు ఇక మీరు చేసిన తప్పుల్ని మేము తీయము, మేము చేసిన తప్పులు కూడా మీరు తీయకని ఇద్దరి మధ్యలో కేసుల విషయంలో కూడా ఒప్పందం జరిగింది అని చాలామంది బీజేపీ అయితే ఈ రెండు పార్టీలకు సంబంధం లేని వేరే వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఓటుకు నోటు విషయాల్లో మాత్రం భారీ ఎత్తున అటు పీసీ ఘోషల్ ఏది కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కూడా ఎదురు దెబ్బ రేవంత్ రెడ్డికి, సేమ్ ఓటుకు నోటు కేసులో కూడా ఎదురు దెబ్బ పడింది. దానికి ఉదాహరణ ఏంది, ఇప్పుడు మరో 2 వారాలు ఇప్పుడు ఓటుకు నోటు కేసు విచారణలో 2 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైతే పట్టుకున్నారో ఇది చూడండి, ఇది వాళ్ళ బాస్ అనుకుంటా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు బాస్. ఈరోజు మాత్రం సహచర సీఎం అని చెప్తారు. సో ఏం జరిగింది ఆ రోజు? సరే వాళ్ళు కావాలని నిరికిచ్చారా పట్టుకున్నారని వేరే విషయం. అంటే ఆ రోజు ప్రభుత్వాన్ని, ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇష్టంగా కష్టంగా కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పరిపాలించుకోవడానికి ఎవరైతే ముందుండి ఈ గొడవ అంటే తెలంగాణ ప్రక్రియని కొనసాగించిన మన కేసీఆర్ గారు సీఎంగా అయ్యారు. సో ఆ ప్రభుత్వాన్ని ఎలాగో పడగొట్టాలి అని అక్కడి నుంచి ఏపీ నుంచి మన చంద్రబాబు నాయుడు చాలా ప్లాన్ చేసి ఆ ప్లాన్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఒక పావులాగా వాడుకొని రేవంత్ రెడ్డిని అప్పుడున్న స్టీఫెన్ని కొనడానికి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఒక బ్యాగులు పట్టుకొని 50 లక్షలు సూట్ కేసులో పట్టుకొని పోవడం జరిగింది. పోయి మాట్లాడినారు కూడా, మై బాస్ ఈస్ దేర్, యూ ఆల్వేస్ హ్యాపీ అని. అంటే మా బాసును మొత్తం నేను చూసుకుంటా, నీకేం టెన్షన్ లేదు, మా తరఫున మీరు ఓటేయండి, మాకు ఓటేయండి, వాళ్ళని ఓడించండి, మా ప్రభుత్వం కనుక వస్తే మీకు మంచి పొజిషన్లో ఉంచుతామని చెప్పి ఆయనకు ఏదో చెప్పారు. ఇక తెలిసిందే కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ హైకమాండ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రయత్నాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ వాళ్ళల్లో అని కూడా కాదు, ఈయన చేసిన దొంగతనం అంటే దొంగ పని, ఓటుకు నోటు అనే ఒక దొంగ పని ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తర్వాత అప్పుడున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి తొడలు కొట్టి నేను చూపిస్తాను, నేను చేయలేనని కావాలని నరికిచ్చినాడు. అన్ని వీడియోలు ఉన్నాయి, బయటకు వచ్చింది, వైరల్ అయింది, అలా దాచిపెట్టేది అందరు తెలిసిన విషయం. కానీ దీనిపైన మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా జబ్బలు చదువుకుంటా తొడలు కొట్టుకుంటా, నా తప్పేం లేదు, నేనేం చేయలేక కావాలని నరికిచ్చినారు అంట. కళ్ళ ముందు 50 లక్షలతో నువ్వు దొరికితే నాకు సంబంధం లేదు అన్నాడు రేవంత్ రెడ్డి. నాకు సంబంధం లేదు, అది ఇంకా ఈ టైంలో కనుక వచ్చి ఉంటుంది ఏ వీడియోనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన ఈ వీడియో అని చెప్పేది ఈజీగా. అప్పుడు అది అంత డెవలప్ లేదు, ఏ వీడియో ఆ ఫ్యూచర్ లేదు కాబట్టి అది నిజం. సో అది అందరు తెలిసిందే. మరి ఓటుకు నోటు కేసు ఎండ్కి వచ్చేకల్లా ఈరోజు ఏం చేసింది, మరో 2 వారాలు వాయిదా వేయడం జరిగింది ఓటుకు నోటు కేసులో. అంటే 2 వారాల్లో మీకు సంబంధించిన ఏమన్నా ఉంటే ఇంకా అంటే కేసు మొత్తం క్లియర్ కట్టుకుంది, దానికి అగనిస్ట్గా మీరు ఏమైనా ఫైల్ చేస్తా అంటే చేయండి అని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, 2 రోజుల్లో ఏం జరుగుతుందా, 2 వారాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఏది తీసుకున్నా సరే, ఇప్పుడు ఓటుకు నోటు కేసు క్లియర్గా తెలుసు కదా అందరికీ, తప్పు జరిగిందా ఆ రోజున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పూనకం ఏమంటారు కంకణం కట్టుకున్న మన చంద్రబాబు నాయుడు ఆయనకు అంటే ఆయన బాస్ కాబట్టి నా కింద ఉన్న వర్క్ చేయాలి కాబట్టి చేయడం జరిగింది. మరి ఇష్టం లేకుండా చేయడం జరిగింది, కానీ మొత్తానికి ఇష్టంతోనే చేయడం. అంటే ప్రభుత్వాన్ని పడగొట్టాలి, కేసీఆర్ గారి ప్రభుత్వం పడగొట్టాలి, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకురావాలనే ఆలోచనతో ఎంతసేపు ద్వంద్వ వైఖరి అనమాట ఈయనది రేవంత్ రెడ్డి. అంటే మనం నిలగొట్టిందే ఆంధ్ర పాలన నిలగొట్టాం కదా, మళ్ళీ తెలంగాణలో కూడా ఆంధ్ర పాలననే రుద్దాలని రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకు ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు తెలంగాణ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అలాంటిది ఇప్పుడు జై తెలంగాణ ఇదే తెలంగాణ స్టేట్కి సీఎంగా మారింది. సరే ఆయన అదృష్టం అనుకుందాం, మన దురదృష్టం ఏందో కానీ ఆయన అయితే అంటే కింది స్థాయి నుంచి రావడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదృష్టం. మరి ఇక్కడ జరిగిన విషయం ఏంది, ఓటుకు నోటు కేసులో నిజమా కాదా అంటే అన్ని సాక్ష్యాలు దొరికినాయి. సరే ఇప్పుడు సీఎం కాబట్టి దాన్ని వాయిదా వేసుకుంటూ పోతున్నారు. నెక్స్ట్ ప్రభుత్వం కనుక రేవంత్ రెడ్డి గారు రాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినా, లేదంటే ఇంకో సీఎం కాంగ్రెస్లో ఇంకో సీఎం అయినా రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఇది చాలా కష్టంతో కూడిన కేసే కాబట్టి జైలు పోయినా ఆశ్చర్యం లేదు. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.